శ్రీరామ్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, కలెక్టరేట్కి వచ్చిన సిద్ధవటం మండలము, ఒంటిమిట్ట మండల జేఏసీ ఆధ్వర్యంలో వచ్చిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అయ్యా కలెక్టర్ గారు, మీరు తొందరగా వచ్చి మా సమస్యను పరిష్కారం చేద్దురని చెప్పేసి మేము చీకట్లో లేచి మేము ఎన్నో కష్టాలు పడి పేద సాదా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేద ప్రజలంతా కలెక్టరేట్ కాడ వచ్చి గేట్ దగ్గర కూర్చొని ఉన్నాము. మీరేమో లోపల నుంచి బయటికి రావట్లేదయ్యా. మమ్మల్ని అర్థం చేసుకోండి అయ్యా. ఒంటిమిట్ట అంటే ఒక అన్నదమ్ముడు మాదిరి. ఒంటిమిట్ట సిద్ధవటం మండలం అంటే ఒక అన్నదమ్ముల లెక్క, కడప అంటే మాకు కన్నతల్ల లెక్క. కాబట్టి మీరు కలెక్టర్ గారు మీరు అర్థం చేసుకొని మిమ్మల్ని మా మనోభావాలు పూర్తిగా దెబ్బతినిపోయినా అయ్యా. ఒంటిమిట్ట మండలము, సిద్ధవటం మండలము రిలే నిరాహార దీక్ష చేయబట్టి ఇప్పటికి 15 రోజులు ఒంటిమిట్ట సిద్ధవటం మండలము. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు అయ్యా. చంద్రబాబు నాయుడు ఇట్లా కొంగుబట్టి అడుక్కుంటున్నాం మేము. మా సిద్ధవటం మండలం, ఒంటిమిట్ట మండలము మా కడప జిల్లాలోనే ఉండాలని చెప్పి మేము హృదయపూర్వక మీ కాళ్ళు పట్టుకొని మీకు పాదాభివందనం చేసి మీ కాళ్ళకు మేము పాలాభిషేకం చేసుకుంటామని మేము హృదయపూర్వక నీకు చేతులెత్తి నమస్కరించి సెలవు తీసుకుంటున్నామయ్యా. మాకు మండలాలు ఖచ్చితంగా ఇవ్వాలయ్యా. మా సిద్ధవటం మండలం, ఒంటిమిట్ట మండలం మాకు కడప జిల్లాలకు ఇస్తే మీకు సిద్ధవటం మండలము, ఒంటిమిట్ట మండలము ప్రతి ఒక్క ప్రజలు, ఒక ఆడబిడ్డ, ఒక జనసేన నాయకుడు కావచ్చు, ఒక టీడీపీ నాయకుడు కావచ్చు, ఒక ఏ నాయకులైనా, ఒక ప్రతిపక్షంలో ఉండే వాళ్ళైనా కావచ్చు, మీకు పాలాభిషేకం చేసి నీ కాళ్ళు పట్టుకొని ధనం చేశారు. ఈరోజు కలెక్టరేట్ దగ్గర మేమందరం కలెక్టర్ గారికి విన్నపం ఇచ్చుకోవడానికి వచ్చినాము. వినపత్రము ఈరోజు మాకు డేట్ ఇచ్చినారు కలెక్టర్ గారు. కానీ ఈరోజు మా బాధ ఏంటంటే కనీసం 6 గంటలకు ఇప్పుడు 2 కావస్తుంది. కలెక్టర్ గారు అసలు లేకుండానే వెళ్ళిపోయినారు. ఇది మా దురదృష్టమా మా అదృష్టమా అది అర్థం కావడం లేదు. ఎందుకంటే ఒక న్యాయం చేసేది ఒక కలెక్టర్ గారు సీఎం గారికి తెలియపరుచారు ప్రభుత్వానికి అనుకున్నాము. కానీ ఒక కలెక్టర్ గారే లేరంటే ఇప్పుడు నిరసన 15 రోజుల నుంచి దీక్ష చేసేవాళ్ళు నీరసం అయిపోయి ఎండలో ఉంటే వాళ్ళ పాదలు వాళ్ళ గోడు ఎట్లయిపోద్ది చెప్పండి. దయవుంచి కలెక్టర్ గారు మా విన్నపము ప్రభుత్వానికి తెలియపరచాలా. ప్రభుత్వం కాపాడాలి. మా ప్రజలు, వికలాంగులు, రైతులను, చేనేతలను ప్రతి ఒక్కరిని కాపాడాలి. మేము నడిచి వెళ్ళాలంటే ఈ కడపకైతే నడిచైనా వచ్చాం. మాకు లెక్క లేకపోయినా ఇబ్బంది లేదు. ఛార్జీకి రాయచోటికి వెళ్ళాలంటే మాకు 1000 రూపాయల వరకు లెక్క కావాలి. 3 రోజులు పడుతుందో వారం పడుతుందో మా పేదలు ప్రాణాలు పోతాయి. మాకు రాయచోటి వద్దనేది ప్రేమతో మేము బలహీనం అక్కడ నడచలేక పోలేక ఇబ్బందులు వల్ల రాయచోటి మీద ప్రేమ అభిమానం ఉంది. కానీ రాయచోటి మా మండలాన్ని అక్కడ కలపొద్దు. మా కడపలోనే యథాసదా ఉండాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సార్ను అన్నారు. జగన్మోహన్ రెడ్డి సారు ఒంటిమిట్ట సిద్ధవటం 2 కడపలోనే కలిపినారు. ఖచ్చితంగా ఎవరు ఒక పిల్లోని అడిగినా కూడా ఖచ్చితంగా అది పొరపాటు జరిగింటే దాన్ని సరిదిద్ది జగన్మోహన్ రెడ్డి సారు ఒంటిమిట్ట సిద్ధవటం కడపలోనే ఉండాలని యథాసదా ఉండించినారు. కాబట్టి దయ ఉంచి ప్రభుత్వం దిగివచ్చి మేము జేసీఏ తరపున మేము ప్రతి ఒక్కరి తరపున మాకు న్యాయం చేయండి. మేము పైట జరుగుతారు అడుగుతానా, దేహీని అడుగుతాడా. మా ప్రజల గోడు చూడండి, మా ప్రజల బాధ చూడండి. దీక్షతో వాళ్ళందరూ వచ్చి ఆడ గేటు కాంచి రోడ్లలో ఎండకు ఉంటే కలెక్టర్ గారు వచ్చి మాకు మద్దతు తెలిపి మాకు ఏ పార్టీ అయినా ఒకటే, మాకు మండలం కడపలో ఉండాలి. మా ఒంటిమిట్ట సిద్ధాటం మేము కడపలో ప్రత్యేకమైన కోదండరామస్వామి అయ్యా. కోదండరామస్వామి ఏకశిల ఎక్కడుందంటారు? ఒంటిమిట్ట ప్రాంతంలో ఉందంటారు. రాయచోటి కొండపైన ఉందంటారా? దయ ఉంచి నిత్యపూజయ్య స్వామి ఎక్కడుండదంటే సిద్ధవటం కోనలో ఉంటారంటారు. ఎక్కడన్నా రాయచోటిలో ఉంటుందంటారా? దయ ఉంచి మా పుణ్యక్షేత్రాలు ఒక చరిత్ర కలిగిన సిద్ధవటానికి ప్రసిద్ధిగాంచిన మమ్మల్ని కాపాడండి. రావండి అన్ని ఏ విధమైన కానీ కాపాడాలని కోరుకొని మా సిద్ధవట మండలం ఎప్పుడు కడపలోనే ఉండాలి. ప్రజలు న్యాయం చేయాలి. మా ప్రజల గోడు వినండి, మా దీక్షలు వినండి. ఏ పార్టీ అయినా మాకు మద్దతు ఇమ్మని అడిగినాం. ఎందుకంటే మా పార్టీ కాబట్టి ఖచ్చితంగా 2 చేతులు దేహి అని అడుగుతాను. మమ్మల్ని ఏకుల రాజేశ్వర రెడ్డి, మా సుబ్బమ్మ, మా వాళ్ళు అందరూ వచ్చినారు. మా వేల మంది వచ్చినాం దీక్షకు. అందరూ దయ ఉంచి అర్థం చేసుకొని ఖచ్చితంగా కలెక్టర్ గారికి తెలియపరచాలి. ఖచ్చితంగా మీరు ఈ విన్నపము చంద్రబాబు ప్రభుత్వానికి కూడా మాకు తెలియపరచమని కోరుకుంటూ వందనాలు.